ఈ రాత్రి ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆయన హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టం ఉందా? ఈ రోజు హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టం ఉన్నట్లయితే యేసు ప్రభువు హృదయంలో జన్మిస్తే అదే నిజమైన క్రిస్మస్. అదే హృదయ చరిత్రను మార్చేస్తుంది, మానవాళి యొక్క చరిత్రను మార్చేస్తుంది. ఈరోజు ముగించే ముందు అడుగుతున్నా, ఎన్ని క్రిస్మస్ పండుగలు వచ్చినా సరే యేసు ప్రభువు నీ ఆత్మలో జన్మించకపోతే, నీ ఆత్మ పరమాత్మ రెండు కూడా కలుసుకోకపోతే ఎన్ని పండుగలు చేసుకున్నా వ్యర్థమే. ఈ రాత్రి క్రిస్మస్ ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువు నీ హృదయంలో ఏం కావాలి? జన్మించాలి. ఆయనను ఆహ్వానించడానికి సిద్ధమేనా? చాలాసార్లు మనం అనుకుంటాం జీవితం శాశ్వతమని. ఇలాగో యవనస్తుడు అనుకున్నాడు ప్రపంచ జగజ్జేత కావాలని, రాజకీయాలను సమున్నతంగా మార్చాలని ఆశపడ్డాడు. బయలుదేరాడు, యూరోప్ అంతా గెలిచాడు. ఆసియా ఖండం కూడా గెలవడానికి ఇష్టపడ్డాడు. ఆసియా ఖండం గెలిచేశాడు. భారతదేశం సగభాగంలోకి వచ్చేసాడు. ఇంకా సగభాగం గెలిస్తే ఆయన చిరకాల కళ నెరవేరేది. ఏంటి కళ తెలుసా అండి? ప్రపంచ జగజ్జేత అవ్వాలి, వరల్డ్ కాంకరర్ అవ్వాలని. భారతదేశం సగభాగం జయించిన తర్వాత ఇలాగే సాయంకాలం సడన్గా చలి జ్వరం స్టార్ట్ అయిందట. ఏమవుతుందో అర్థం కావట్లే. కమాండర్ ఇన్ చీఫ్ పిలిచి అన్నాడు, లెట్ us కాల్ ఆఫ్ ద వార్, యుద్ధం క్లోజ్ చేస్తాం. ఎందుకు సార్? ఇంకా సగభాగం గెలిస్తే మీరు ప్రపంచ జగజ్జేత అవుతారు, మీకు చిరకాల కళ నెరవేరుతుందంటే అని అన్నాడు. నా శరీరం సహకరించట్లేదు, దయచేసి వెళ్ళిపోదాం. విడిచిపెట్టారు, వెళ్ళిపోయారు. ఆయనకు అర్థమైపోయింది. బెస్ట్ డాక్టర్స్ పిలిపించారు, ట్రీట్మెంట్ చేశారు. ఇంకా సఫలీకృతం అవ్వట్లేదు. అని అన్నాడు, నాకు టైం అయిపోయింది, వెళ్ళిపోయే టైం అయింది. అయితే ఆఖరిగా నాకు 3 కోరికలు ఉన్నాయి. జాగ్రత్తగా వేదికలు అగనించిన వారు కానీ, మీడియా మిత్రులు కానీ, తెలంగాణ పౌరులు కానీ, నా ప్రియమైన సహోదరులు కానీ 3 విషయాలు ఆలోచించండి. ఆయన ఆఖరి 3 కోరికలు కోరుకున్నాడు. మొదటి కోరిక ఏమన్నాడంటే, నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళిపోయే టైం వచ్చింది. ఇది సత్రం అని నాకు తెలియలేదు, ఈ ప్రపంచం తాత్కాలికం నాకు తెలియలేదు, వస్తాం పోతామని కూడా మర్చిపోయాను. అయితే నేను చనిపోయినప్పుడు ఏం చేయాలంటే, మీరు నా పార్థివ దేహాన్ని సమాధి పెట్టి ఎలా తయారు చేయాలంటే, సమాధి పెట్టెలో నా 2 చేతులు బయట వేలాడదీయండి అన్నాడు. వాళ్ళు అన్నారు, ఏంటి సార్? ఇంకా 2 ముగిస్తాను. ఏ డాక్టర్స్ అయితే నా ట్రీట్మెంట్ ఇచ్చారో వాళ్ళే నా పార్థివ దేహాన్ని మోసుకుంటా వెళ్ళాలి అన్నాడు. మూడోది, ఏ డబ్బు, ఏ ఆస్తి, ఏ బంగారం అయితే నాకుంటే చాలా నాశపడ్డాను, దేని చుట్టైతే పిచ్చి కుక్కలా తిరిగాను, ఈరోజు అది కూడా నా ఆఖరికి భూస్థాపన కార్యక్రమంలో పార్థివ దేహాన్ని మోసుకొని పోతున్నప్పుడు దారిలో చల్లుకుంటూ వెళ్ళండి అంతిమ యాత్రలో అన్నాడు. చెమ్మగిలిన కళ్ళతో కమాండర్ ఇన్ చీఫ్ కుటుంబ సభ్యులు అడిగారు, రాజా ఎందుకు అడుగుతున్నారు ఈ మాట అని అన్నాడు. నా దేశ పౌరులకు అందరికీ సత్యం తెలియాలి. పోటీ ప్రపంచంలో నేను ఖాళీ లోకానికి వచ్చాను, ఖాళీ లోకం విడిచి వెళ్ళిపోతానని ఆ బేసిక్ సత్యం మర్చిపోయానే. నేను దేని కొరకు పరిగెత్తానో ఈరోజు అర్థం కాలేదే. ఖాళీ వచ్చాను, ఖాళీ వెళ్ళిపోతున్నాను. ఆత్మకు పరమాత్మ మధ్యలో జరిగే యుద్ధంలో, ఈ తాత్కాలిక ప్రపంచము ఆత్మీయ నిత్య ప్రపంచం మధ్యలో జరిగే యుద్ధంలో నేను ఓడిపోయానే అని మొదటి మాట ప్రకటించాను. రెండో మాట అన్నాడు, శాస్త్రం ఉంటే చాలు, టెక్నాలజీ ఉంటే చాలు, డాక్టర్స్ ఉంటే చాలు, వైద్యం చాలు, నా ప్రాణాన్ని కాపాడుతుంది అనుకున్నా, కానీ అది కూడా కాపాడలేకపోయింది. కాబట్టి డాక్టర్స్ నా పార్థాన్ని మోస్తూ ఒక మాట అన్నారు. ఏమనాలంటే, శాస్త్రం కూడా నిత్య యాత్రను ఆపలేకపోయింది, శాస్త్రం కూడా ప్రాణాన్ని ఆపలేకపోయిందని ప్రకటన చేయాలి అన్నాడు. మూడో మాట అన్నాడు, డబ్బు ఉంటే చాలు అనుకున్నా, కానీ నీ ఆత్మ అంతర్ధానం అవుతున్నప్పుడు, ఈ లోకం విడిచి నిత్యలోకానికి వెళ్తున్నప్పుడు నీ డబ్బు కూడా దాన్ని ఆపలేదనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేయండి. ఈ మాట చెప్పాడు, మరణించిన ఆయన పేరు అలెగ్జాండర్. ఈ రాత్రి ముగిస్తున్న ఒక మాట అడుగుతున్నా, ఈ లోకానికి వచ్చాను, ఈ లోకంకి విడిచి మళ్ళీ వెళ్ళిపోతాం. నీ ఆత్మ ఎటు వెళ్తుందో ఆలోచించకపోతే మరణము ఎవరికి చెప్పి రాదు. ఏ ఇంటికైనా, ఏ ఊరికైనా, ఏ వ్యక్తికైనా స్టాటిస్టిక్స్ ఆన్ డెత్ ఆర్ 100%. ఏ ఊరికి వెళ్ళినా సరే శ్మశాన వాటిక కామన్గా ఉంటుంది. శ్మశాన వాటిక లేని ఊరంటూ లేదు. అయితే ఈరోజు క్రిస్మస్ దానికి జవాబిస్తుంది. ఏం జవాబు తెలుసా? యేసు ప్రభువు జన్మకు అందరి జన్మల్లో జయంతి ఉంటుంది, వర్ధంతి ఉంటుంది. కానీ యేసుప్రభువారి కేవలం యేసుప్రభువారికి మాత్రమే పునరుత్థాన దినం ఉంది. యేసుప్రభువారి జీవితం ఈరోజు ప్రపంచాన్ని మార్చడానికి ఒకటే కారణం. ఇట్ ఈస్ ద వర్జిన్ బర్త్ అండ్ ద ఎంప్టీ టూమ్
తెరబడిన సమాధి ఈరోజు నీ చరిత్రను మార్చగలదు. ఓ మరణమా నీ మూల ఎక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని మృత్యుంజయుడైన ఏకైక వ్యక్తి ఆ పండుగ కారణమే ఈరోజు క్రిస్మస్ పండుగ. ప్రభు అన్నాడు, జీవం ఇచ్చటకును అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి అన్నాడు. ఈ రాత్రి సమృద్ధిని జీవుని కావాలని ఆశ ఉందా? యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, ఈరోజు ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని ప్రపంచ చరిత్రను మార్చేశాడు. విద్య రంగం మారిపోయింది, వైద్య రంగం మారిపోయింది, శాస్త్రం మారిపోయింది. ఒక మాట చెప్పాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకంగా మార్చేసిన దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, ఎందుకొరకు వచ్చానంటే పేదలకు సువార్త ప్రకటించుటకు. లూకా 4:18 నలిగిన వారిని ఓదార్చుటకు. ఈరోజు ప్రాణం నలిగిపోయిందా? బంధకములు ఉన్న వారిని విడుదల కలిగించడానికి. ఈరోజు వివిధ బానిస అలవాట్లకు బంధకంలోకి వెళ్ళిపోయావా? ఈరోజు వాటి నుంచి విడుదలని కావాలని కాసినట్లయితే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులు చేసినాడా? మీరు నిజముగా స్వాతంత్రులు. ఈ రాత్రి నీ ఆత్మకు స్వాతంత్రం ఇవ్వడానికే యేసు ప్రభువు రాత్రి వచ్చాడు. అందుకో ప్రభు ఒక మాట అన్నాడు, ఈరోజు పాప క్షమాపణ పొందడానికి నీకు ఆశ ఉన్నట్లయితే కోవిడ్కి వ్యాక్సిన్ ఎంత ప్రాముఖ్యమైందో, నీ పాపానికి విరుగుడు వ్యాక్సిన్ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి ఏం పేరండి? యేసు. ఈ రాత్రి రక్షకుని చేర్చుకున్నట్లయితే ఈయన మతం మార్చడానికి రాలే. యేసు ప్రభు ఎప్పుడు కూడా మతం అనే పదము ఆయన పరిచయం ముగించేదాకా కానీ జీవితంలో కానీ ఎప్పుడు మాడలే. ఏమన్నాడు తెలుసా అండి? ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అన్నాడు. కానీ నేను మతాన్ని స్థాపించడానికి వచ్చానని ఎప్పుడు కూడా చెప్పలేదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఆహ్వానిస్తున్నాడు. రాత్రి ముగించి ముందు అడుగుతున్నా, ఈరోజు నీరు దాహం అవుతున్న వ్యక్తికి నీళ్లు పెడితే, ఆకలి అవుతున్న వ్యక్తికి భోజనం పెడితే, ఇలాంటి సభలో భోజనం చాలా బాగుందట, గుమగుమలాడుతుందట, దాహంకి తీర్చడానికి నీళ్ళు ఉన్నాయట, మంచి నీళ్ళు ఉన్నాయంట అని చెప్తే సరిపోదు. దాహానికి నీళ్ళు ఏం చేయాలి? తాగాలి. ఆకలికి భోజనము తినాలి. ఈరోజు పాప ప్రాయశ్చిత్తార్థమై వ్యాక్సిన్ చాలా బాగుందంట కుదరదు. దాన్ని ఏం చేయాలండి? శరీరంలో వేసుకోవాలి. అదే రీతిగా యేసు ప్రభుని హృదయంలో ఏం చేయాలి? చేర్చుకోవాలి. ఈ రాత్రి హృదయంలో చేర్చుకొని కావచ్చినట్లయితే నీ చరిత్ర మార్చడం కొరకు యేసు ప్రభువారు ఎదురు చూస్తూ ఉన్నాడు. ముగించక ముందు అడుగుతున్నా, నిన్ను తండ్రితో కలపడానికి ఈ త్రిత్వంలో కుమారుడు తండ్రి యొక్క చేయిని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈరోజు ఎందుకు కారణం అంటే నిన్ను తిరిగి తండ్రితో కలపాలని ఆశ. ముగించక ముందు అడుగుతున్నా, ఒక తల్లి తన కూతురుతో తన మాట ఏం తెలుసా? అమ్మా, ప్రతి సంవత్సరం నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తున్నాను కదా, ఈసారి క్రిస్మస్ కూడా ది బెస్ట్ గిఫ్ట్ ఇస్తాను. కూతురు అడిగింది, చెప్పమ్మా ఏం గిఫ్ట్ అని. తల్లి అనేది, చూడు నువ్వు అని. సుమారుగా నవంబర్ మాసంలో పాప చాలా సిక్ అయిపోయిందట. చాలా సిక్ అయిపోయేసరికి ఆ పాపను హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఊపిరాడట్లేదు. డాక్టర్ ఏదో చెప్పాడు. తల్లి బిడ్డను పక్కన తీసుకెళ్ళింది, డాక్టర్తో మాట్లాడింది. ఇంటికి వెళ్ళిపోయారు. కరెక్ట్ క్రిస్మస్ టైం. పాపను బిడ్డను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది.